Hi, congratulations, Volga Videos for 18 million subscribers. Please do like and subscribe Volga Videos. నాకు బాగుంది బిల్ చేసుకుని ఇష్టం లేదు నేను. తెలుసు మీ ఫ్రెండ్ చెప్పింది. సరే అలాగే కానీ నీ ఇష్టం. ఇదే కాదమ్మా, ఇకపై అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరుగుతాయి. నాన్న ఏం చేస్తున్నారు నాన్న? వ్యవసాయం అమ్మా. కడుపులో బాధ ఎక్కువైందని తెలిసి పురుగులు ఉంటాయేమో అని అనుమానం వచ్చి పురుగుల మందు కలిపి తింటున్నా. ఇలాంటి విషయంలో జోక్ చేస్తారే నాన్న? పది ఎకరాల రైతునమ్మా నేను. ఇట్లాంటి బాటిల్స్ నాకు 100 ఇస్తారు. దానిలో ఒక్కటి నెట్టేసి నువ్వు గెలిచారనుకో, మాక 100లో ఒక్కసారి గెలిచినా నేను గెలిచినట్టే. అయినా నా పిచ్చి గాని నేను ఇప్పుడు కొత్తగా సావడం ఏంటి, దాన్ని నువ్వు ఆపడం ఏంటి? మా జీవితం. వాహా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా. పిన్ని చేతిలో పకోడీ అబాబాబా అబా అమృతం అంతే. ఈ మాటలకేం తక్కువ లేదు. వాడొక దారికి రాకపోవాలి, అప్పుడు చెప్తాను నీ పని. పిండిలో ఉల్లిపాయలు కాదు, నిన్ను ముంచేస్తాను పకోడీ. విన్నావరా? ఆ ధనలక్ష్మి ఒకసారి చూడరా, నా పని అయిపోద్ది. నీ పని కాదు, నా పని అయిపోయేలా ఉంది ఇక్కడుంటే. రే, తర్వాత తినొచ్చు. వాడికి ఏదో ఒకటి చెప్పి సెట్ చేయరా. లే, నేను ఉన్నా కదా. పోరా, వాడు వెళ్ళిపోతున్నాడు. పో. తీసుకోండి. నేను చూడమని చెప్పింది ఒక్కసారి, ఒక గంట కాదురా. పిన్ని, నువ్వేం టెన్షన్ పడదు, నేను సెట్ చేస్తాగా. నువ్వేంట్రా చేసేది? వాడు ఆల్రెడీ పడిపోయాడు. ఇక నీతో నాకు పని లేదు. నా పకోడీ నాకు ఇచ్చే. ఇది మాత్రం ఎందుకు దండగా? అందరూ ఎరేస్తే పిన్ని పకోడీ వేసిందనమాట. పకోడీతో ప్రపంచంలో ఉన్న అన్ని పనులు చేయించేస్తున్నా మీ అమ్మ. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. మా సదాన్ని పెళ్లి చేసుకుంటావా? అదేంటి ఆడపిల్లల డైరెక్ట్ గా అడిగేస్తేలా? నా చేతి పకోడీలు చాలా బాగుంటాయి, తిను. ఏంటి ఇలా ఉన్నావు? పిచ్చెక్కిపోతుంది తెలుసా. పెళ్ళంట చేసుకుందామా? ఏం చెప్పవేంటే ధనా? ధనా, ఇదిగో నిన్నే. ఇదిగో ధనా, ఏం చెప్పవేంటే? నిన్నే ధనా. ఎన్నిసార్లు చెప్పాలా నీకు నన్ను అలా పిలవద్దని? వాయి అసలు లేవరా మీకు? అదేంటక్క, మేము ఎప్పుడు నేను అలాగే పిలుస్తాం కదా. అది కాదురా, ఇది వరకు వేరు, ఇక ముందు వేరు. వాని అన్న అంటే నన్ను వదినా అనాలి, నన్ను అక్క అంటే వాని బావా అనాలి. అర్థమైందా? పోయిగా. ఏంట్రా, దానికి ఇక నా మీద కోపం పోలేదా? ఏహే, అది ఆల్రెడీ నువ్వంటే ఇష్టమని చెప్పేసిందిరా. ఇద్దరికీ ఒకరినొకరు నచ్చారని
ఆనందంగా అందరం పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటుంటే ఈ సమయంలో వెళ్ళిపోతానంటావేంటి బాబు? మావయ్య దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీరిప్పుడు పెళ్లి చేస్తారు సరే, ఇంత చదువు చదువుకొని ఈ పల్లెటూళ్ళలో నేనేం చేయాలి? అందుకే ఆ చదువు ఏదో పూర్తి చేస్తే మంచి ఉద్యోగం ఏమైనా వస్తుంది, దాంతో ధనలక్ష్మి కూడా సుఖపడుతుంది. అలా చూస్తావే చెప్పు. అబ్బే అది కాదు బాబు. బావా, వాడు చెప్పేది కూడా కరెక్టే. ఎందుకంటే ఇంతవరకు చదువుకున్న పిల్లలకు కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయి. ఇంకెంత 2 ఏళ్ళు ఇట్టే గడిచిపోతాయి. అది కాదు బావా, నాకెందుకో ఈ సమయంలో బాబు సిటీకి వెళ్ళడం అంత మంచిది కాదేమో అనిపిస్తోంది. పైగా సిటీలో ఏదో ప్రేమ గొడవ, ఒక్కసారి ఆలోచించండి బావా. ఇప్పుడు అర్థమైంది మీ ప్రాబ్లం ఏంటో. ఇప్పుడు చెప్తున్నా వినండి. నేను ధనలక్ష్మిని తప్ప వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడను. ఇంకా మీకు నమ్మకం లేకపోతే వీడిని నాతో పంపించండి. ఏంటి ఇప్పటికీ నమ్మకం కుదరట్లేదా? ఇలా అయితే నేనేం చేయలేను. నేను ఫిక్స్ అయ్యాను, వెళ్ళిపోతున్నాను అంతే. ఆ విధంగా మా అల్లుడున్నంత వరకు బాగానే ఉన్న నా కూతురు అతను సిటీకి వెళ్ళగానే మళ్ళీ యథాతథంగా ప్రవర్తిస్తోంది సార్. ఇది ఇలానే ఉంటే మా అల్లుడు చచ్చినా దాన్ని పెళ్లి చేసుకోడు సార్. చూడండి, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారో అన్న భయంతో మీ మేనల్లుడికి తన దగ్గరైందే తప్ప నిజానికి తను ఏం మారలేదు. ఇదే భయాన్ని తనకి లైఫ్ లాంగ్ ఉండేలా చూశారనుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. జీవితాంతం ఇలాగే భయపెట్టాలంటే ఇంతకు మించి ఇంకో పరిష్కారం లేదు ఈ సమస్యకి. అలాగే చేస్తాను. నేను వెళ్ళొస్తాను సార్. ఓకే. అసలే చీగడ పెడితే మందు షాపులు కట్టేస్తారు. సమస్య సాల్వ్ అయిపోయింది కదా అని హ్యాపీగా మందు కొట్టి రెచ్చిపోదాం అనుకుంటున్నావా? నేను చెప్పేది రెచ్చిపోవడానికి తాగే మందు గురించి కాదు సార్, చచ్చిపోవడానికి తాగే మందు గురించి. అదేంటి మళ్ళీ? మరి జీవితాంతం దాన్ని బెదిరించాలంటే ఒక అరలోడైనా కావాలి కదండి మందు. అయ్యో మట్టి బొర్ర. ఏం సార్ సరిపోవా? వెళ్ళవయ్యా, వెళ్ళి 6 అడుగులు తాడు కొట్టుకొని 6 బయట వేలాడి తీసుకో. అడిగితే ఉరిపోసుకోవడానికని చెప్పు, సరిపోద్ది. వెళ్ళు. ఎక్కడి నుంచి వచ్చేస్తారా బాబు? చెప్పాను కదా సార్, రాజమండ్రి పక్కన గ్రామం అని. ఓరి నాయనా, నువ్వు మళ్ళీ మొదటి నుంచి రాకరా నాయన. బయలుదేరు, వెళ్ళు. వెళ్ళు స్వామి, వెళ్ళు. నెక్స్ట్. నమస్తే సార్. ఏంటి ప్రాబ్లం? నా పేరు శ్రీను అండి. మాది హైవే పక్కన దాబా హోటల్ సార్. ఊరికి దూరంగా ఉందని పనులు ఎవరు రావడం లేదు సార్. అయితే దానికి నేనేం చేయాలి? నా పని మానేసి వచ్చి పుణుకులు వేయాలి అక్కడ? అది కాదు సార్. సోదాపి స్ట్రైట్గా విషయం చెప్పు. నా సమస్య అంతా నా పిల్లం చిట్టినే సార్. చూసింది చాలు, ఆ ముందర పంచుడు. ఇది చూస్తే అవ్వదు, చేస్తేనే అవుతుంది. ఏదైనా అంతే, చేస్తేనే అవుతుంది. అదేలే. ఏమన్నా? ఏం లేదులే, పని కాని. అర్థమైందిలే. అయినా చూసే పనేదో చేసే పనేదో మాకు తెలుసులే. అందుకేనా ఏడాది నుంచి చూస్తూనే ఉన్నాం, ఏం చేయకుండా. మళ్ళీ ఏదో అన్నా? ఈ జన్మకి నీకు అర్థం కాదు గాని కనీసం అదన జల్దీ రుబ్బిచ్చావు. ఆ చిట్టం వచ్చిందంటే చట్నీ కింద కొడుతుంది. చిట్టమ్మ 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 చిట్టమ్మ, దీనమ్మ చిట్టమ్మ. రమ్మనమే చూసుకుందాం. రమ్మన. ఈ రోజు అదో నేనో తేలిపోవాలి. అది నన్ను చట్నీ కింద కొట్టడం కాదు, దాన్నే పిండిలో పడేసి పచ్చడి చేసేస్తా. రమ్మనే. ఇప్పుడే రమ్మనా. ఏంటి భయపడుతున్నావు? రమ్మన్న దానికే ఇంత భయమా? కాదు, ఎదురుగా నించున్నందుకు భయం. కూర్చో కూర్చో. రుబ్బు. అబ్బా రుబ్బరా. రమ్మను రుబ్బెత్తా అన్నావుగా, ఇప్పుడు ఏటైంది? రుబ్బు. అంటే వేలుంది కదా. వేలొకటి ఉందని ఆలోచిస్తున్నావా? పోని బట్టలన్నీ ఇప్పిందులో పడుకోమంటావా? ఏట్రా ఏటి ఏట్రా ఏట్రా. చిట్టి నిన్నే. చిట్టి నా డబ్బాలో దాబా. రే సైదులు సైదులు ఆగరా రే. రుబ్బెత్తాడట రుబ్బెత్తాడు. ఈయనొకడు మధ్యలో
రావే నా పిండి. సైదులు ఆగరా, ఇంకోసారి కొట్టకుండా చూసుకుంటాను. చూసుకో, నన్ను కాదు నిన్ను కొట్టకుండా చూసుకో. మనంతా ఒకే కుటుంబం ఉన్నావు కదరా. కుటుంబంలా లేదు, కేజీఎఫ్ సినిమా లాగుంది. అయ్యో రాని, నువ్వు కూడానా? గిన్నెతో పాటే గరిట, చాటుతో పాటే చీపురు, అలాగే సైదులతో పాటు రాని. అయినా వీడు నీ మొగుడు కాదు కదే. నువ్వు మాత్రం చిట్టమ్మ మొగుడా? అదే మొగుడులా ఉన్నావా అని. అలా ఉంటే మా బతుకులు ఇలా తగలడేవా? పదరా వెళ్ళిపోదాం. రే సైదులు, Hello, Nenu mi Ruksha Dhillon. Congratulations to Volga Videos. Volga Videos ki congrats andi. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. Inga many more subscribers your way and meer ilane entertain chestunde mammalni. Thank you.